హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాల్టి స్పెషల్ చంపారన్ మటన్. ఇది బీహార్ స్పెషల్ అథెంటిక్ చంపారన్ మీట్ రెసిపీ. ఇది బీహార్లో చంపారన్ జిల్లాలో పుట్టిన వంటకం. ఇది అక్కడి వారు మట్టి కుండలో తయారు చేస్తారు. ఈ విధంగా చేయడంతో చాలా సాఫ్ట్గా ఎంతో ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. అయితే దీనికోసం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 జావిత్రి, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్, 4-5 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 బ్లాక్ కార్డమమ్, 1 స్టార్ అనాస, 3 గ్రీన్ కార్డమమ్ వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అలానే ఇంచు జాజికాయ వేసి మిక్సీ జార్లో బరగ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలానే నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మటన్కు బాగా పట్టేలాగా ఇలా రుద్ది కలపాలి. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకొని బాగా గట్టిగా నలుపుతూ ఉల్లిపాయలో ఉన్న నీరంతా మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. అయితే ఈ మటన్ని బొగ్గుల పొయ్యి మీద కుండలో చేస్తున్నాను. కుండ పెట్టుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కుండంతా ఇలా తిప్పుతో ఆయిల్ అప్లై అయ్యేలాగా తిప్పాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకు, 1 వెల్లుల్లి దుంప వేసుకున్న తర్వాత 2 గంటల ముందు నానబెట్టుకున్న మటన్ని అందులోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ పట్టేలాగా కిందకి పైకి తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా ఆవిరిపోకుండా మూత పెట్టి ఇలా ఆవిరిపోకుండా మొత్తం పిండితో సీల్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ కనీసం 1 గంట పాటు చిన్నని సెగ మీద మొత్తం ఉడకాలి. ఇలా ఆ గంట తర్వాత మరో 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. తర్వాత మూత తీసి మటన్ కిందకి పైకి కలుపుతూ ఉండాలి. ఇలా చంపారన్ ఎందుకింత ఫేమస్ అయిందో దీనికి వేసే మసాలా, ఉడికే తీరులో చంపారన్ మటన్ చాలా బాగుంటుంది. అయితే ఇది రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను.